హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మొత్తం 26,000 దగ్గర నుంచి 1,00,000 వరకు ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు అమెజాన్‌లో ఇవైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి ఆఫర్స్ కూడా అయితే నడుస్తున్నాయి కదా! సో, దాని గురించి అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీకు ఇప్పుడు ఏదన్నా బీటెక్‌లో అయితే చాలామంది జాయిన్ అవుతున్నారు. సో, ఈ ల్యాప్‌టాప్స్ అయితే బెస్ట్ అయితే చెప్పాలి. నేనైతే ప్రతీదీ అయితే చాలా వరకు రీసెర్చ్ చేసి ఒక 1 వీక్ నుంచి ఈ వీడియో మీద అయితే నేను కష్టపడుతున్నాను. సో, ప్రతీదీ నేనైతే ఇక్కడ డీటెయిల్స్ కూడా రైట్ సైడ్‌లో అయితే పెట్టాను చూడండి. ప్రతీదీ ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ ఎంత, డిస్‌ప్లే. ఇప్పుడు చాలామంది 26,000 అయితే వేస్ట్, 1,00,000 అయితే బెస్ట్ కదా అనుకుంటారు. ప్రతి ల్యాప్‌టాప్ యూజ్ ఉంటది కాబట్టి ఆళ్ళైతే తయారు చేస్తారు. కాకపోతే మనం అయితే ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి కొనుక్కోవాలి గానీ, వాళ్ళనైతే ఏవి తప్పనడానికి అయితే లేదు. 26,000 ల్యాప్‌టాప్ అయినా ఒకటే, 1,00,000 ల్యాప్‌టాప్ అయినా ఒకటే. ఇప్పుడు మీరు 26,000 ల్యాప్‌టాప్ ఒకవేళ ఈ ల్యాప్‌టాప్ 26,000 ప్రస్తుతం చూపెడుతుంది ఇక్కడ. సో, ఆ ల్యాప్‌టాప్ మీరు కొని పెద్ద పెద్ద గేమ్స్ ఆడారంటే కన్ఫర్మ్‌గా పోతుంది. సో, మీరు దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కొనుక్కోవాలి గానీ, అదైతే ఏం లేదు. సో, ఇప్పుడు మీరు ఒకవేళ 26 మా రేంజ్ అంటే 20-30 మా రేంజ్ ఉంది. ఈ టైప్‌లో ల్యాప్‌టాప్ కొనుక్కోవాలి అని అనుకున్నారంటే, మీ మీ రిక్వైర్మెంట్ అసలు ఎలా ఉండాలి అంటే, మీరు ఆ ల్యాప్‌టాప్స్‌లో బేసిక్ కోడింగ్ చేసుకోవాలి. అండ్ లైక్ యూట్యూబ్ వీడియోస్ ఇలాంటి రీసెర్చ్ పర్పస్ మీద అయితే వాడుతుంటారు కదా! వాళ్ళకైతే ఈ 20-35 మధ్యలో ఉన్న ల్యాప్‌టాప్స్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒకవేళ మీరు 30-40 మేమైతే బడ్జెట్ పెట్టుకోగలం ల్యాప్‌టాప్‌కి అనంటే, మీరు ఇందులో ఎలాంటివి చేసుకోవచ్చంటే, మీరు ఎడిటింగ్ అయితే మినిమల్ ఎడిటింగ్ మరీ అంత సినిమా ఎడిటింగ్ లాంటివి చేయలేరు. మినిమల్ ఎడిటింగ్ అయితే మీరైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగరీ 50-60 వీళ్ళైతే ఉంటారు కదా! సో, వీళ్ళు గూడా ఒక కోడింగ్ అవైతే మ్యాక్ టు మ్యాక్ చేసుకోవచ్చు. ఇందులో గూడా ఈజీగానే ఉంటుంది. ఎడిటింగ్ ఇవన్నీ. ఇప్పుడు 60-80 ఇయన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ అయితే మినిమల్. అంటే అటు హై ప్రాసెసర్స్ కొద్దిగా పనిచేస్తాయి. అండ్ ఇలాగ మినిమల్‌గా గూడా పనిచేస్తాయి. అండ్ మేము ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాం. మిషన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నాం అంటే మీరు మ్యాక్‌బుక్ ఆర్ ఇంకా ఉంటాయి కదా! 1,00,000 అబోవ్ ల్యాప్‌టాప్స్‌కి వెళ్తే మీకక్కడ మోడల్స్ అయితే రన్ చేయాల్సుంటుందనమాట. ఈ మిషన్ లెర్నింగ్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇప్పుడు చాట్‌జీపీటీ అవి ఉన్నాయి కదా! అలాంటి ఎల్ఎల్ఎమ్స్ ఇంకా మోడల్స్ అవి అయితే ఉంటుంటాయి. సో, అక్కడ మీరైతే రన్ చేయాల్సుంటుంది. సో, మీరు అలాంటి ల్యాప్‌టాప్స్‌కి మీరు కనీసం ఒక 80,000-1,00,000 మధ్యలో పెట్టాల్సుంటుంది. సో, అంటే 80,000-1,00,000 మధ్యలో మీరైతే బడ్జెట్ పెట్టుకోవాల్సుంటుంది. ఎందుకంటే వాటిలకి ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ ప్రాసెసర్స్ కావాలి. అలాంటి ఎల్ఎల్ఎమ్స్‌ని వాటిల్ని రన్ చేయడానికి. సో, ఇప్పుడు మనమైతే లిస్ట్‌లో వెళ్దాం. ముందుగా ఈ ఎసర్ యాస్పెర్ ఇదైతే 26,000 ఉంది ల్యాప్‌టాపు. సో, మీరైతే డిస్‌ప్లే చూసుకోండి. మీరు కోడింగ్‌కి లేదంటే ఏమన్నా యూట్యూబ్ లెక్చర్స్ వాచ్ చేయడానికి ఆన్‌లైన్ క్లాసెస్‌కి ఈ డిస్‌ప్లే మినిమమ్ 11-13 ఇంచెస్ ఉందంటే మీకైతే పెద్దగా కనబడుతుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న ల్యాప్‌టాప్‌లో కూడా మినిమమ్ 10.5 ఇంచెస్ ఇది చెప్పాలంటే. సో, అలాగా మీ రిక్వైర్మెంట్ బట్టి మీ లెంత్ కూడా మీ ఇంచెస్ అవి కూడా ఉండాలి కరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌కి. సో, నేను వాడేదైతే ప్రెజెంట్ హెచ్‌పీ ల్యాప్‌టాప్ వాడుతున్నాను. ఇదైతే 13.5 ఇంచెస్ అయితే ఉంటుంది. సో, ఇది ఎసరు. ఇదైతే 26,000 ల్యాప్‌టాపు. సో, ఇది నేను చెప్పినట్టుగా మినిమల్ కోడింగ్ మాకు పెద్ద పనుండదు ల్యాప్‌టాప్‌తో. జస్ట్ మేము మినిమల్ కోడింగ్ మేము ఒక ఎంసెట్ కాలేజ్‌లో జాయిన్ అయ్యామన్న వాళ్ళకి ఇది ఓకే. అండ్ ఇప్పుడు కొంతమంది కంటెంట్ క్రియేషన్ వాళ్ళు చేస్తుంటారు కదా! సో, వాళ్ళకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ అయితే కావాలి. సో, ఇదేంటంటే 30-40 అంటే వీళ్ళకి కొద్దిగా అసెట్స్ అవి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అయితే కావాల్సుంటుంది కదా! సో, వాళ్ళకి కొద్దిగా స్పేస్ కావాల్సుంటుంది. సో, ఇలాంటి ల్యాప్‌టాప్స్‌ని వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇలాగ చాలా ప్రతీదీ లిస్ట్ చేసున్నాను. ఈ డ్రైవ్ లింక్ మీకు కింద పెడతాను. సో, కింద బై లింక్ కూడా పెట్టాను. సో దట్ మీరు డైరెక్ట్‌గా వెళ్లి విజిట్ చేయొచ్చు. నేను ఆ ప్రైజెస్ అవి కూడా నేను ఆర్డర్‌లోనే పెట్టాను. 20,000-1,00,000 మధ్యలో. ప్రతీదీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. సో, దాన్ని బట్టి మీరైతే పర్చేజ్ చేయొచ్చు. సో, చెప్పడం అయితే నేను చెప్పాను కదా! సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నేను ప్రతీదీ లిస్ట్ చేసి చెప్పాను. మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకూడదని. సో, అందుకని మీరు డైరెక్ట్‌గా విజిట్ చేసి ఆ లింక్‌ని మీరు కొనుక్కోండి. సో, వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్‌లో చెప్పండి. సో దట్ నేను అలాంటి వీడియోస్ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ఆహ్, ల్యాప్‌టాప్‌కి మీకు మొత్తం 20,000-1,00,000 చాలామంది చూస్తున్నాను. ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ వీడియో చేస్తున్నారు. ఎందుకంత చేస్తున్నారో నాకు అర్థం లేదు. డైరెక్ట్ లింక్ పెట్టేస్తే వాళ్ళు కొనుక్కోవడం వాళ్ళకి రాదా? సో, ఓకే ఫ్రెండ్స్ వచ్చే వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.